Yes, welcome to my channel. ఈ రోజు నేను మిక్సీ కొన్నానండి. అమెజాన్ లో తీసుకున్నాను. మిక్సీ కమ్ జ్యూసర్ చిన్నదన్నమాట. మనం రెగ్యులర్ గా వాడేది కాకుండా కొంచెం చిన్నది తీసుకున్నాను. చిన్నది కావాలని ఇది ఓపెన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. మీకు చూపిద్దామని మళ్ళీ ఐడియా వచ్చి వీడియో తీస్తున్నాను. ఇది వారంటీ రిజిస్ట్రేషన్ ఉందండి. దీనికి కూడా 3 జార్లు వచ్చాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ జార్ జ్యూస్ ఫ్రూట్ జ్యూసెస్ అవి చేసుకోవడానికి 2 పెద్ద సైజ్ జార్లు వచ్చాయి, ఒకటి చిన్న సైజ్ వచ్చిన జారు. వీటి క్యాప్స్ వచ్చినాయండి. ఒకటి క్యాప్ లాగా ఉంది, ఒకటి సిప్పర్ లాగా ఉంది. ఇంక ఇది మిక్సీ అండి. ఇది మాన్యువల్ అండి. అమెజాన్లో తీసుకున్నాను నేను. నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది, కుదరలేదు. ఇప్పుడు అనుకుంటున్నాను. తక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఇది చాలా బాగుంటుందండి. మనం చట్నీ కూడా ఇద్దరికి చేయాలంటే అసలు పాత మిక్సీ జార్లో పెద్దగా ఉంటుంది, అవ్వట్లేదు, ఎక్కువ అయిపోతుంది. ఇది ఇలా చిన్నగా బాగుందండి. అసలు మెయిన్ నేను దీనికోసమే కొనుక్కున్నాను. నాకు ఈ చిన్నది కావాలని 2 పెద్దవి ఇచ్చారు జార్లు. ఈ 2 జ్యూస్లు చేసుకోవడానికి ఫ్రూట్ జ్యూస్ కానీ మనం టమాటా ప్యూరీ వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా చేసుకుంటాం కదా, మనం కూలింగ్ కోసం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా ఇలా ఈ క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఇలా క్యాప్ పెట్టుకోవచ్చు. మనం బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా ఇలాగే తీసుకెళ్ళిపోవచ్చు అండి. ఇది పిల్లలకి ఏమైనా వాడాలన్నా మనకైనా కానీ ఇట్లా సిప్పర్ లాగా ఉంది. సిప్పర్ మూత ఇచ్చాడు, బాగుంది. ఇదైతే చాలా నేను వాడాక చెప్తానండి. ఇంకా కొత్తది కదా, వాడాక ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ మేము ఒకటి కొనుక్కున్నాను, మా అమ్మాయి వాళ్ళు తీసుకున్నారు, బాగుంది, వాడుతున్నాము. ఇంకా నాకు కూడా కావాలని తీసుకున్నాను అనమాట. నేను మెయిన్ చిన్న దానికోసం తీసుకున్నాను. అసలు ఇక అట్లాగా సెట్ ఉంటున్నాయి. ఎలాగో ఇట్లా టమాటా ప్యూరీ కర్రీస్లోకి వాటికి నేను కొంచెం ఎక్కువ వాడతాను. చట్నీస్ అవి కూడా పల్లి పొడి అలా కొంచెం క్వాంటిటీ కావాలంటే చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకోవాలి. దీన్ని ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇది చాలా ఇట్లా తీసేసుకోవచ్చు. మీకు ఎవరైనా కొనుక్కోవాలని అనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తామండి, చూడండి. అలాగే ఈ పౌచ్లు కూడా తీసుకున్నానండి అమెజాన్లోనే నేను. ఇవి మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా పౌచ్లు వచ్చాయి అన్నమాట. ఒక బ్యాగులో ఈ బ్యాగ్ ఉంటుంది మొత్తము. దీంట్లో ఒక 10 పౌచ్లు వచ్చినాయి. ఇవి బాగున్నాయండి. మామూలుగా అయితే నేను ఇట్లా డబ్బాలో పెట్టుకుంటున్నాను కవర్స్లో. ఈ కవర్లు అన్నీ ఊరికే గమ్ పోతూ ఉంటుంది. గమ్ పోయినప్పుడల్లా మళ్ళీ కొత్త కవర్ మార్చాల్సి వస్తుంది. అందుకని నేను ఇది తీసుకున్నాను. బాగున్నాయండి. ఇట్లా జిప్ కూడా ఉంది. మనం ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఊర్లో ఇందులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇలా అన్ని కవర్లలో పెట్టుకున్నానండి. ఇట్లా ఈ కవర్లు గమ్ పోయినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఈ కవర్లు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇందులో అయితే ఇలా పెట్టుకున్నాం అనుకో, మనము బ్యాగ్లో పెట్టుకున్నాక మనకు ఇట్లా ఈజీగా కూడా కనిపిస్తుంది ఏది కావాలో అది తీసుకోవడానికి కూడా. ఇలా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకోవచ్చు. అంటే మనం చిన్నగా ఉన్నాయి అనుకోండి, నెక్లెస్ అలాంటివి అయితే రౌండ్ సరిపోతాయి. ఇలాంటివి అయితే ఒకే టైప్వి మనము ఒక దాంట్లో వేసుకున్నా మనకు పైనుంచే ఈజీగా కనిపిస్తాయి. మెయిన్ ఇంకా మనకు ఊరికే అటు ఇటు ఎత్తుకునే పని లేకుండా బాగుంటుంది, పైనుంచే కనిపిస్తాయి అని తీసుకున్నానండి. చూపిస్తాను. అన్నిటికీ మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా లాకెట్స్, ఇలా నేను లాకెట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. ఇలా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి వేసుకున్నాం అనుకుంటే 10 వచ్చినాయి మనకు. 10 ఇది పెద్దగా కూడా ఉంది. నెక్లెస్లకు అయితే బాగా సరిపోతాయి. చైన్సే కదా, నేను ఒక 2-3 కూడా వేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇట్లా ముత్యాలు ఈ బీడ్స్ కూడా ఇందులో వేస్తుంటే ఎక్కువ బాక్సులు అయిపోతున్నాయండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ బాక్సులు తీసుకెళ్ళాలంటే బట్టల మధ్యలో కష్టంగా ఉంటుంది అసలు. ఇలా అయితే మనము ఈజీగా ఈ ఒకటే 2 రోజులు ప్రోగ్రాంకి వెళ్ళామనుకోండి ఎక్కడికన్నా, ఇందులో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు మనము కావాల్సినవి. బాక్సులు అయితే చాలా అయిపోతున్నాయి అసలు. ఏదైనా గోల్డ్ ఐటమ్ తీసుకున్నా కూడా పెట్టుకొని వెళ్ళడానికి బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే. చాలా కూడా వీటికి ఇన్ని బాక్సులు పెట్టాలంటే ఇంట్లో ఒక సెల్ఫ్ అంతా వాటికి సరిపోతుంది. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒకటే బ్యాగులు వచ్చేసి
ఇది ముత్యాలే మొత్తము ఒకే దాంట్లో వేసేస్తున్నాను. ఇలాంటి చైన్స్ కూడా మనకు బాక్స్ కవర్ ఏ గాలి తగలకుండా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇవన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నేను కవర్లలో పెట్టేదాన్ని, కానీ వెతుక్కోవడం కష్టం అవుతుంది. ఇదైతే సింపుల్గా ఈజీగా వస్తుందని తీసుకున్నానండి. బాక్స్, చోల కమ్మలు అలాంటివి ఇట్లా జిప్ లాక్ కవర్లలో వేసేసుకుంటానండి, ఒక్కొక్కటి 2 సెట్లు కలిపి. ఇప్పుడు ఈ జిప్ లాక్ కవర్లో పెట్టుకొని ఇందులో పెట్టేసుకున్నాం అనుకో, దానికి సెట్స్ ఉంటాయి. ఇట్లా చిన్న కవర్స్లో కూడా పెట్టుకుంటాను. అయితే జిప్ లాక్ ఎక్కువ అయితే పెట్టుకుంటాను, ఇవైతే గంపోతున్నాయి. ఇవి పెట్టేసి ఇందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఈ 10 పౌచులు దీంట్లో పట్టేస్తాయి. ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఇలా పెట్టేసుకోవడమే. పెట్టు. ఇలా అన్నీ సర్దేసుకొని మనం జిప్ పెట్టేసుకొని మనం ర్యాక్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఎక్కడికన్నా ఒక 4-5 రోజులు డ్రైవింగ్కి వెళ్ళినా కూడా ఇది ఇలాగే తీసుకెళ్ళిపోవచ్చు మనము. ఇదిగోండి ఇట్లా కావాలనుకున్నది ఏది కావాలో అలా ఈజీగా తీసుకొని మనం తీసేసుకోవచ్చు. ఊరికే కవర్లు అన్నీ చిప్పులు తీయడం అవన్నీ లేకుండా ఇలా కనిపించేస్తాయి మనకు ఈజీగా. ఇలా పెట్టేసుకొని ర్యాక్లో పెట్టేసుకోవచ్చు అండి. మీకు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకొక బాక్స్ కూడా పెట్టుకోండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలన్నా తీసుకోండి. ఇదైతే మంచి యూజ్ అని అనిపిస్తుందండి. నేను ఆల్రెడీ కవర్స్లో వాడుతున్నాను కాబట్టి నాకు ఇంకా దానికన్నా ఇది బెటర్ అనిపించింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.